గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన ఛానల్లో ఇంతకుముందు 12 రాసులలో జన్మించిన వారి లక్షణాలు చెప్పేటప్పుడు ఇది స్త్రీ జాతికి సంబంధించిన రాశి అండి, ఇది పురుష జాతికి సంబంధించిన రాశి అని చెప్పాను. అయితే ఆ వీడియోల కింద కొంతమంది అసలు స్త్రీ రాశి అంటే ఏంటండి, పురుష రాశి అంటే ఏంటి, రెండిటికి తేడా ఏంటి, స్త్రీ రాశిలో పురుషులు జన్మించకూడదా లేదా పురుష రాశిలో స్త్రీలు జన్మించకూడదా అని చాలామంది రకరకాలుగా వారి సందేహాలను అడుగుతున్నారండి. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీని ఇస్తాను. సాధారణంగా మన జ్యోతిష శాస్త్రంలో స్త్రీ రాశి పురుష రాశి అని ఉంటాయండి. స్త్రీ జాతికి సంబంధించిన రాసులు కొన్ని ఉంటాయి, పురుష జాతికి సంబంధించిన రాసులు కొన్ని ఉంటాయి. మొత్తం మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసులు ఉన్నాయండి. అందులో 6 రాసులు పురుష రాసులు అవుతాయి, 6 రాసులు స్త్రీ రాసులు అవుతాయండి. మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి, ఈ 6 రాసులను కూడా పురుష రాసులు అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. మిగిలిన 6 రాసులు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి, ఈ 6 రాసులను స్త్రీ రాసులు అంటారండి. అంటే పురుష జాతి రాసుల్లో స్త్రీలు పుట్టరని కాదు, స్త్రీ జాతి రాసుల్లో పురుషులు పుట్టరని కాదండి. దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకు మీరు మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే, ఒక స్త్రీ కనుక మేషరాశిలో జన్మించినట్లయితే ఈ మేషరాశి అనేది పురుష రాశి కిందకు వస్తుందండి. అంటే ఆ స్త్రీకి పురుషుడికి ఉండవలసిన లక్షణాలు ఉంటాయని కాదు. ధైర్యం ఎక్కువగా ఉండటం, శారీరక బలం ఉండటం కానీ, అనారోగ్య సమస్యలకు తక్కువగా గురి కావటం కానీ, శక్తి శౌర్యాలను ప్రదర్శించటం కానీ, అంటే భయపడని స్వభావంతో ఉంటారండి. ఈ మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి, ఈ 6 రాశులలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే భయం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అంటే ధీటుగా దేనినైనా సరే ఎదుర్కోగలుగుతారు. శారీరక బలం కూడా ఉంటుందండి. శారీరక బలంతో పాటుగా మానసిక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ పురుష రాశులలో జన్మించారో, ఈ 6 రాశులలో జన్మించిన వారు అంత సాఫ్ట్గా ఉండరండి, హార్డ్గా ఉంటారు. అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం. చిన్న చిన్న పనులు చేయడం అంటే వీరికి ఇష్టం ఉండదండి. ఏదైనా సరే పెద్ద పెద్ద పనులు చేయటానికి ఇష్టపడతారు. సున్నితమైనటువంటి పనులు చేయటం అంటే వీరికి పెద్దగా నచ్చదు. ఈ 6 రాసుల్లో జన్మించిన వారికి కలుపుకుపోయే తత్వం ఉంటుందండి. అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమవారులాగా భావిస్తారు. అలాగే ఈ 6 రాసుల్లో జన్మించిన స్త్రీలను కనుక మీరు గమనించినట్లయితే వారు స్త్రీలైనా పురుషులైనా జెండర్తో సంబంధం లేకుండా చాలా ధైర్యంగా ఉంటారండి. ఒకవేళ జీవితంలో కష్టాలు వచ్చినా సరే ఒక్కరే పోరాడగలుగుతారు. అంత సున్నితమైనటువంటి మనసు అయితే కాదు, ధైర్యవంతులు అని దాని అర్థం అండి. సాధారణంగా మీరు స్త్రీని పురుషుల్ని తీసుకున్నట్లయితే పురుషుడికి కాస్త బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 6 రాసుల్లో జన్మించిన వారిలో కూడా బలం, ధైర్యం, పట్టుదల, ఒక్కరే పోరాడగల శక్తి ఉంటుంది. కాబట్టి ఈ 6 రాసులని కూడా పురుష రాసులుగా మీరు భావించవచ్చు. అలాగే ఈ 6 రాసుల్లో జన్మించిన వారు వారికి అవసరమైన పనులు చేసేవారికి చాలా దగ్గర అవుతారండి. అంటే వీరికి ఎవరైతే సహాయపడతారో వీరి యొక్క అండదండలను వారికి అందిస్తారండి. అయితే వీరిలో ఉండే ఒక ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటేనండి అసూయ, ద్వేషం. ఈ రెండూ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే వీరికి ఎవరైనా అడ్డొస్తే కక్ష సాధింపు చర్యలతో ముందుకు వెళ్తారు. ఈ లక్షణం అనేది ఈ 6 రాసుల్లో జన్మించిన వారిలో ఉండే ప్రధానమైనటువంటి బలహీనతగా చెప్పవచ్చు. అన్నిటికంటే మించినది పురుష జాతికి సంబంధించిన రాసులలో ఎవరైతే జన్మించారో వారికి మొండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కుటుంబంలో కొన్ని సమస్యలకు కూడా కారణమవుతుంది. అంటే ఏది కూడా ఆలోచించరండి, భయపడరు. ఆ భయపడిన స్వభావమే ధైర్యమే ధనలక్ష్మి అంటారు. కానీ వీరికి అధిక ధైర్యం ఉంటుందండి. ఆ అధిక ధైర్యమే వీరి కుటుంబానికి కూడా కొన్నిసార్లు శాపంగా మారుతుంది. అంటే ఈ పురుష రాసులుగా చెప్పబడే ఈ 6 రాసులలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే, స్త్రీలు పుట్టినా పురుషులు పుట్టినా సరే
పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం దూకుడుతనం, ఓపిక పట్టలేని స్వభావం ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దృఢమైన అభిప్రాయాలతో ఉంటారండి. అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. అయితే వీరు తమ ఆరోగ్య విషయంలో పెద్దగా శ్రద్ధ చూపరండి, 6 రాసుల్లో జన్మించిన వారు కూడా. కాబట్టి ఆరోగ్య విషయానికి వస్తే మీరు వ్యాయామాన్ని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. లేదంటే అధిక బరువు పెరగటం కానీ, మధుమేహం కానీ ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి. అంటే ఈ రాసుల్లో పుట్టిన వారికి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో స్త్రీ రాశులుగా చెప్పబడే వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి, ఈ 6 రాశులలో ఎవరైతే జన్మించారో వారు కాస్త సున్నితంగా ఉంటారండి. స్త్రీలు ఎలాగైతే సున్నితంగా ఉంటారో, సున్నితమైనటువంటి మనసుతో ఉంటారో, వీరు కూడా కాస్త సున్నితమైనటువంటి మనసుతో నిదానంగా, నీట్గా, విసుగు లేకుండా పనిచేసే తత్వంతో ఉంటారు. అంటే ఓపిక అనేది ఎక్కువగా ఉంటుందండి. నిరాశావాదులుగా, దృఢ నిశ్చయంతో ప్రతి మార్గంలో కూడా విజయాన్ని సాధించేవారులాగా ఉంటారు. కానీ పురుష రాశులుగా చెప్పబడే మిగిలిన 6 రాశుల వారితో పోలిస్తే వీరికి కొంచెం ధైర్యం అనేది తక్కువగా ఉంటుందండి. అంటే వారితో పోలిస్తే వీరు కాస్త జంకుతారు. కానీ ఓర్పు అనేది ఎక్కువ అండి. అప్రమత్తత అనేది ఎక్కువ. అంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. పురుష రాశుల్లో జన్మించిన వారేమో దూకుడుగా ఉంటారండి. ముందు వెనక ఆలోచించని స్వభావంతో ఉంటారు. కానీ స్త్రీ రాశులుగా చెప్పబడి ఈ 6 రాశులలో జన్మించిన వారిలో ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుందండి. అప్రమత్తత, ఓర్పు, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు ఉండటం వల్ల వీరి జీవితంలో వీరు మొదలుపెట్టిన ప్రతి పని విషయంలో కూడా విజయం అనేది కాస్త త్వరగా లభించే అవకాశాలు ఉంటాయి. అయితే స్త్రీ రాశులుగా చెప్పబడే ఈ 6 రాశుల్లో జన్మించిన వారు కొద్దిగా పిసినారులుగా చెప్పవచ్చండి. అంటే జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది. అంత త్వరగా ఖర్చు పెట్టలేకపోతారు, దుబారా చేయలేకపోతారు. కాబట్టి ఒకవేళ వీరి జీవిత భాగస్వామి కనుక విలాసాలను కోరుకునేవారు వచ్చినట్లయితే వారికి కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఎందుకంటే వీరు కష్టపడి పని చేస్తారే కానీ ఎక్కువగా డబ్బుని ఖర్చు చేయరు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం అనే పదాలు అనేవి ఈ స్త్రీ రాశికి చెందిన 6 రాశులలో జన్మించిన వారికి అతికినట్లుగా సరిపోతాయని చెప్పవచ్చు. అయితే ఈ 6 రాశుల వారిలో ఉండే ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటేనండి నిరాశావాదంగా చెప్పవచ్చు. పురుష రాశుల వారిని కనుక తీసుకున్నట్లయితే వారికి ఓటమి ఎదురైనా, విజయం ఎదురైనా సరే పెద్దగా జంకరండి. అంటే వెనకడుగు వేయటం కానీ, కొద్దిగా భయపడటం కానీ ఇలాంటి లక్షణాలు అనేవి వారిలో ఉండవు. ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీరు మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించుకుని కొద్దిగా జంకుతారు. ఒకవేళ ఏదైనా విషయంలో కనుక వీరు ఓటమి పాలైనట్లయితే కాస్త నిరాశ చెందుతారు. అలాగే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించేటువంటి శైలి వీరిలో బాగా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ఈ 6 రాశుల్లో జన్మించిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడతారో దాదాపు చాలామందికి 60% మందికి తిరిగే ఉండదు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాగా పట్టించుకుంటారండి. అలాగే వీరికి నగలన్నా, ఉంగరాలన్నా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వస్త్రధారణ విషయంలో కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉంటుంది. వీరి వస్త్రధారణను చూసి, వీరి స్టైల్ని చూసి, వీరి ఫ్యాషన్ని చూసి చాలామంది వీరిని అనుసరించేవారుగా ఉంటారు. కానీ వీరికి మాత్రం మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా పట్టించుకుంటారు వీరు. భవిష్యత్తు గురించి కాస్త బెంగ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుందండి. అయితే స్త్రీ రాశులుగా చెప్పబడే ఈ 6 రాశులలో జన్మించిన వారికి కనుక తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు కనుక ఎదురైతే, తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారండి. అయితే వీరిది నిష్కల్మషమైన మనసుగా చెప్పవచ్చు, నిదానస్తులుగా చెప్పవచ్చు. నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుంటూ పోతారు. అంటే ఎదుటివారితో గొడవ పడటం కానీ, ఎదుటివారిని కెలకటం కానీ, ఎదుటివారిని దూషించటం కానీ, ఎదుటివారిని ఇబ్బంది పడటం కానీ
ఎవరి గురించి పెద్దగా పట్టించుకోకుండా నిదానంగా, నిశ్శబ్దంగా, ఓర్పుతో, సహనంతో, స్లోగా తమ పనులను తాము చేసుకుంటూ పోతారండి. కాబట్టి మన ప్రేక్షకులకు స్త్రీ రాశులుగా చెప్పబడే వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి, అలాగే పురుష రాశులుగా చెప్పబడే మేషరాశి, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభరాశులలో జన్మించిన వారి మధ్య తేడా ఏంటో అర్థమైందని అనుకుంటున్నానండి. అంటే స్త్రీ రాశి, పురుష రాశి అంటే ఈ రాశులలో జన్మించిన వారందరూ కూడా స్త్రీ లక్షణాలతో ఉంటారనో, ఈ రాశులలో జన్మించిన వారందరూ కూడా పురుష లక్షణాలతో ఉంటారని కాదండి. స్త్రీ రాశులుగా పిలువబడే రాశుల్లో జన్మించిన వారికి ఓర్పు, సహనం, నిదానం, సున్నితమైనటువంటి మనసు అనేది ఉంటుందండి. దూకుడు తత్వం అనేది తక్కువగా ఉంటుంది. పురుష రాశులుగా చెప్పబడే 6 రాశుల్లో జన్మించిన వారికి ఏమో దూకుడు స్వభావం ఎక్కువగా ఉండటం కానీ, కొన్నిసార్లు ముందు వెనక ఆలోచించకపోవటం కానీ, మానసికంగా అంత సున్నితంగా లేకపోవటం కానీ, సాఫ్ట్గా కాకుండా హార్డ్గా ఉండటం కానీ, పౌరుషం ఎక్కువగా ఉండటం కానీ, కోపం ఎక్కువగా ఉండటం కానీ, ఇలాంటి లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి.